సో ఎంబ్రియో యూట్రైన్ ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పిండము గర్భసంచి. ప్రెగ్నెన్సీ ఉట్టి ఎంబ్రియో క్వాలిటీ మీద ఆధారపడి ఉండదు. ఇంప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంబ్రియో గర్భసంచి పొర సరిగ్గా మాట్లాడుకుంటున్నాయా, ఇమ్యూన్ సిస్టమ్ లో ఉందా, ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా కొంతసేపు లో అయినప్పుడే పిండం అతుకుతుంది. సో యూట్రస్ పిండంని ఎంబ్రియో చేసినా దాన్ని సపోర్ట్ చేయాలి. అందుకనే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా ఎంబ్రియో అతక్కపోవడానికి, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇదొక కారణం కావచ్చు. సో ఫర్టిలిటీ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇవి మనకు ప్రెగ్నెన్సీ వస్తాయా లేవా అనేది చెప్పవు. ఇవి రీల్స్ లాంటివి, ఫుల్ వీడియోస్ లాంటివి కావు. రీల్స్లో మనకు షార్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తం వీడియో చూడాలి. సో ఇద్దరు కపుల్స్లో సేమ్ రిపోర్ట్స్ ఉన్నా ఆపోజిట్ రిజల్ట్స్ రావచ్చు. కరెక్ట్గా ప్రెగ్నెన్సీ రావాలంటే మొత్తం చూడాలి మనం. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంది, బాడీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అంటే సైన్స్ ఎక్కడ దాకా వెళ్ళిందో అవన్నీ మనం కనుక్కోవాలి. టైమింగ్ బాగుందా, గర్భసంచి పొరను ఎంబ్రియోది టైమింగ్ బాగుందా, ఇవన్నీ కనుక్కుంటే మనకు చాలా విషయాలు తెలిసి ప్రెగ్నెన్సీ అవకాశాలు మనం పెంచుకోవచ్చు.